కేటీఆర్ బొమ్మర్ది రాజపాకాలకు చెందిన ఫామ్ హౌస్లో పార్టీ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఈ వ్యవహారంలో రాజపాకాలకు మోకిలా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ పార్టీకి సంబంధించిన అంశంపై ప్రశ్నించాల్సి ఉందని ఐడి ప్రూఫ్ సహా సరైన ఆధారాలు సమర్పించాలంటూ పోలీసులు నోటీసులో స్పష్టం చేశారు. ఒకవేళ ఈ విచారణకు హాజరు కాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. అయితే పోలీసులకు రాజపాకాల అందుబాటులోకి రాకపోవడంతో ఓరియన్ విల్లాస్లో రాయదుర్గంలో ఉన్నటువంటి ఓరియన్ విల్లాస్లోని రాజపాకాలకు చెందిన ఇంటికి పోలీసులు ఈ నోటీసులను అందించారు. ఇక మరోవైపు పోలీసుల నోటీసుల వ్యవహారంలో రాజపాకాల హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసర పిటిషన్ కూడా ఆయన దాఖలు చేశారు. పోలీసులు తనను ఈ కేసులో అక్రమంగా ఇరికించారంటూ ఆయన పిటిషన్లో ప్రస్తావించారు. తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్లో ఆయన కోర్టును కోరారు. అయితే రాజపాకాల పిటిషన్పై కాసేపట్లో న్యాయస్థానం విచారించనుంది. ఇక చూసుకుంటే శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ పార్టీలో భారీగా విదేశీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక అక్కడ ఉన్నవారికి డ్రగ్స్ టెస్ట్ చేయగా ఓ సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ విజయ్ మద్దూరికి డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ తేలింది. దీంతో అతడిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇక రాజపాకాలపై ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇక దానికి సంబంధించి ఇవాళ నోటీసులు జారీ చేశారని చెప్పొచ్చు. ఇక మరోవైపు ఈ పోలీసుల తీరుపై అటు ప్రభుత్వం వివరించిన తీరుపై కేటీఆర్ కూడా స్పందించారు. అటు రేవంత్ రెడ్డి సహా పోలీసుల తీరుపై ఆయన ఫైర్ అయ్యారు. ఇంట్లో దావా చేసుకుంటే తప్ప కుటుంబ సభ్యులను పిలిచి తన బొమ్మర్ది దావా చేసుకున్నారని దీన్ని కూడా రేవ్ పార్టీ అంటూ కేసులు నమోదు చేయడం దారుణం అంటూ ఆయన కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇక ఈ వ్యవహారంలో ఇటు పోలీసుల నోటీసులు అటు రాజపాకాల కోర్టును ఆశ్రయించడం జరగగా ముందు ఎటువంటి మలుపులు తిరగనుందనేది ఆసక్తిగా మారింది.